సో టుడే ఇస్ డే 25 100 days 100 పుషప్ ఛాలెంజ్లో ఇంకెక్కువ టైం వేస్ట్ చేయొద్దు, చాలా రోజులు స్కిప్ చేస్తాం, వెళ్ళిపోదాం. రెడీ గో. థర్టీ 20 అమ్మా నా మిషన్లా కూడా వస్తున్నారన్నా. పట్టాలి మరి, తప్పట్లేదు, ఎందుకంటే చాలా రోజులు స్కిప్ అయ్యాం కదా. చాలా ఇన్స్పిరేషన్. శ్యాము అలాగ కాదు అమ్మో. శ్యామ్, ఈ వీడియో నువ్వు చూస్తే ఖచ్చితంగా కమెంట్ చేయి. ఇది బాగా లేట్ అయిపోయింది యాక్చువల్. 7కి స్టార్ట్ చేసాం. డైలీ అప్పుడప్పుడు అనివార్య కారణాలు వస్తుంటాయి, మీకు తెలిసిందే. అండ్ రీసెంట్గా షఫుల్ డ్యాన్స్ సిరీస్ స్టార్ట్ చేసాం. సో అదైతే మంచి ఊపందుకుంటుంది అనుకుంటున్నాను. లెట్స్ సీ. అందులో బేసిక్ ఫుట్ వర్క్ స్టెప్స్ అయితే నేర్పిస్తాను నేను, హిప్ హాప్ స్టైల్. సో ఐ హోప్ యూ లవ్ ఇట్. పర్టికులర్గా ఏదైనా మూమెంట్ కన్ఫ్యూజ్డ్గా ఉన్నా డెఫినెట్గా కమెంట్ చేయండి, ఐల్ గెట్ ఇట్ క్లియర్డ్. మనం అడ్జస్టబుల్ డంబుల్ సిరీస్ కూడా ఏదైనా పెట్టాలి. డంబుల్స్ కొరిసి వెయిట్లు అక్కడే పెట్టేసాం. చెయ్యాలనంటే కొంచెం మీరు కొంచెం అదైతే పని అయితే అప్పుడు ఎస్ స్టార్ట్ చేద్దాం. వచ్చేది దానికైతే ఇప్పుడు 1 వీక్ పెట్టుకున్నాం అనుకున్నా, వచ్చేస్తాం. అప్పుడు లాస్ట్ టైం చేసినట్టే చేసేస్తాం. కూడా ఈ మధ్య మానేసన్నా, కొంచెం ఫేవర్లా ఉందన్నా. ఫీవరా? ఫేవర్లా ఉంది, జలుబు చేసి గొంతు మాత్రం క్లైమేట్ చేంజ్ అయింది కదా. 2 days నుంచి క్లైమేట్ చేంజ్ అయింది కదా. 2 days నుంచి అలా ఉందంటే నాకు పని గొంతు పట్టింది. ఇప్పటిదాకా సాల్ట్ పసుపు అవన్నీ తాగి కక్కుకొని అన్నీ చేసుకుని వచ్చాను. వేడి నీళ్ళలో పసుపు వేసి దుప్పటేసావా? అవన్నీ అయిపోయి నైట్. ఇప్పుడు ఓన్లీ నువ్వు స్టమక్లో పంపించాను. ఇప్పుడు స్టమక్లోకి ఏం పంపించావు? సాల్ట్ పసుపు. 40 డన్. ఎవరా బాబు? ఫిఫ్టీ. అమ్మా 50 చేసేటిగా చుక్కలో. నా 30. బేసిక్గా మనం క్యాలరీ డెఫిసిట్ గురించి మాట్లాడాం. సో దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి డెఫినెట్లీ. 8కే బికాస్ యూ రెడ్యూస్ ది క్యాలరీ ఇంటేక్, బట్ అవుట్పుట్ మాత్రం ఎక్కువ ఖర్చు పెడతారు. సో ఆ టైంలో ఏంటంటే నీరసంగా ఉండడం, డల్గా ఉండడం, లైక్ ఇఫ్ యూ హ్యావ్ బీన్ ఇన్నర్వేటెడ్, ఎనర్జీ అంతా తీసేసినట్లుగా డల్గా బ్రెయిన్ డిమ్ అయినట్టు ఉంటుంది. అండ్ అలా కాకుండా ఉండడానికి అఫ్కోర్స్ హైడ్రేషన్ ఎక్కువ తీసుకోవాలి. ఫుడ్ తీసుకుంటాం, ఓన్లీ కావాల్సినంత కంటెంట్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ కావాల్సినంత తీసుకుంటాం. బట్ స్టిల్ చిన్న ఎఫెక్ట్ అయితే ఉంటుంది, ఎందుకంటే మనం ఎగ్జాక్ట్ క్యాలిక్యులేట్ చేసి చేయట్లేదు క్యాలరీ డెఫిసిట్. సో దట్స్ ఇట్ గైస్. మనకి బాగానే ఉంటుంది అంతవరకు. ఫీవర్ వచ్చినా జలుబు చేసి ఎందుకన్నా వీక్ అయిపోద్ది బాడీ. ఫీవర్ అంటే గుర్తొచ్చింది, పెద్ద పెద్ద ఏం కాదు కదా, చిన్న చిన్నవే. అంటే నాకు ఎలా ఉంటుంది అందరికి అలాగే ఉంటుందని. ఏది చిన్నది కాదు. ఫీవరు, విరోచనాలు ఏం మాత్రం చిన్నవి కాదు. ఫీవర్ వచ్చిందంటే డెంగ్యూ అవ్వచ్చు, మలేరియా అవ్వచ్చు, సీజనల్ అవ్వచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. సో ఇందులో ఏంటని సార్ట్ చేసుకుని జాగ్రత్తగా అందరితో పాటు మనకే వస్తే ఓకే, అదేదో ఫ్లోలో వచ్చింది, కొట్టుకొచ్చింది, రెగ్యులర్గా అవుతుంది అని వదిలేచ్చు. కానీ సిమ్టమ్స్ కనుక ఫీవర్ ఉంటే కనుక, మీకు హై ఫీవర్ అయితే కనుక, ఫీవర్ వస్తే కనుక డెఫినెట్గా బ్లడ్ టెస్ట్లు అయితే చేయించుకోండి. ఎందుకంటే రీసెంట్గా ఐ లాస్ట్ పర్సన్ సో డెంగ్యూ వల్ల. సో నాకు అనిపించింది కేర్ చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఒకటి ఫీవర్, నెక్స్ట్ విరోచనాలు, డీహైడ్రేషన్ అయిపోతుంది కదా. సో అది కూడా చాలా భయంకరమైందే, మాట్లాడినంత సులభంగా ఉండదు అది.
సో ఫీవర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బ్లడ్ టెస్ట్లు తీసుకుని జాగ్రత్త చూసుకోండి. సీజనల్ అయితే తప్ప, ఇఫ్ యూఆర్ 100% కాన్ఫిడెంట్ అయితే తప్ప ఏదో పారాసిటమాల్ వేసి పడుకుందాం అని మాత్రం ఆలోచించద్దు. తర్వాత పూర్తిగా పడుకోవాల్సి ఉంటుంది. ఏమన్నా 60 అంటే 60% కొట్టినట్టు. దేవుడా. వన్ మోర్ థింగ్, మనం ఫుడ్ లేబుల్స్ గురించి మాట్లాడుకోవాలి. లేబులింగ్ గురించి ఏ ప్రాసెస్డ్ ఫుడ్ అయినా వెనకాల బై గాడ్స్ గ్రేస్ కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ బట్టి, అప్డేషన్స్ బట్టి న్యూట్రిషన్ లేబుల్ అనేది ఉంటుంది. అందులో యాడెడ్ షుగర్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్, కొలెస్ట్రాల్ వగేరా వగేరా అన్నీ కూడా క్లియర్గా పర్ సర్వింగ్ లేదా పర్ 100 grams లేదా పర్ 100 ml 250 ml ఖచ్చితంగా ఇంత ఉంటుంది అని రాసి ఉంటుంది. అది చదవండి. అండ్ అందులో యాడెడ్ షుగర్ తగ్గించండి. ఇఫ్ యూ వాంట్ టు బీ ఫిట్, మీరు ఫ్యాట్ రీబౌండ్ అవ్వకూడదు, తొందరగా మళ్ళీ మీరు ఎక్సర్సైజ్ చేసో జిమ్కి వెళ్ళో కష్టపడి సంపాదించి మజిల్ తగ్గించిన కొవ్వు మళ్ళీ టక్మని రాకూడదు అనుకుంటే డెఫినెట్గా యాడెడ్ షుగర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. యాడెడ్ షుగర్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యాట్ ఆల్మోస్ట్. ఎందుకంటే రెగ్యులర్గా మనకు కావాల్సిన షుగర్ మనం తీసుకుంటాం, ఉంటుంది గ్లూకోజ్ లెవెల్స్, బట్ మనం యాడెడ్ షుగర్ అన్నది ఆల్మోస్ట్ ఫ్యాట్ అని చెప్పి గుడ్గా నమ్మి కొంచెం తగ్గించుకోండి, ఫిట్గా ఉంటారు. దట్స్ ఇట్. అమ్మా 70. ఇంకా ఫుడ్కి సంబంధించింది ఏంటంటే, షుగర్ గురించి మాట్లాడాలంటే బేసిక్గా మీ బ్లడ్లో ఉండేది గ్లూకోజ్. మన బాడీ యాక్చువల్లీ 80% ఆర్ మోర్ దెన్ ఎనర్జీ గెట్స్ డిరైవ్డ్ ఫ్రమ్ కార్బోహైడ్రేట్స్, తీసుకునే కార్బోహైడ్రేట్స్ నుంచి. అండ్ షుగర్ ఈజ్ అ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్. షుగర్స్ జనరల్గా రెగ్యులర్గా మనం చూసే 4 రకాలు ఉంటాయి. ఒకటి గ్లూకోజ్, మన బ్లడ్లో ఉండేది, మనం తీసుకునే కార్బోహైడ్రేట్ నుంచి బ్లడ్లోకి వచ్చేది అండ్ దాన్ని మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. అదొక గ్లూకోజ్ అనేది ఒక టైప్ ఆఫ్ షుగర్. నెక్స్ట్ ఫ్రక్టోజ్ ఇస్ వాట్ యు గెట్ ఫ్రమ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, అందులో ఉండేది ఫ్రక్టోజ్. అండ్ ఈ రెండింటి కాంబినేషన్లో సుక్రోజ్ ఉంటుంది, దట్స్ యువర్ టేబుల్ షుగర్. ఇవన్నీ కూడా షుగర్సే. అండ్ షుగర్స్ ఆర్ నాట్ డెమోనిక్, దెయ్యాలు అయితే కాదు. కాకపోతే జనరల్గా యాడెడ్ షుగర్స్ వచ్చేటప్పటికి, లేదా యాడెడ్ షుగర్ వచ్చేటప్పటికి నాట్ మోర్ దాన్ 10% ఆఫ్ యువర్ డైలీ క్యాలరీ లిమిట్. సపోజ్ అన్ అడల్ట్ మీకు 2000 క్యాలరీస్ మీకు డైలీ అవసరం పడుతున్నాయి అనుకుంటే, అందులో 200కి మించి షుగర్ నుంచి, యాడెడ్ షుగర్ నుంచి రాకూడదు. సో యాడెడ్ షుగర్ దగ్గర జాగ్రత్తగా ఉండండి. న్యూట్రిషన్ లేబుల్స్ చదవండి. అండ్ లేబుల్స్ లేవు ఇంట్లోనే తయారు చేసుకుంటున్నారు, ఏ గులాబ్ జాము పాయసం అనుకుంటే మాత్రం లిమిటెడ్గానే తీసుకోండి షుగర్. చాలు 70. అది అయిపోయింది బండి. అన్న స్పీడ్ కూడా వస్తున్నారా మీరు తప్పు ఆడుతున్నారు గేమ్. సమయం లేదు మిత్రమా. కొట్టేదా 60 కొట్టాను. కొట్టే అప్పుడప్పుడు ఇలా కాంప్రమైజ్ అవ్వాలి, టైం లేనప్పుడు తప్పదు. సరే అయితే రండి చూడండి. సరే. సో నా తప్పు కాదు, మాకు వచ్చింది తప్పు. ఆయన ఎలా ప్రోత్సహించింది ఈ ఒక్క వీడియోకే, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ టూ లేట్ కాబట్టి. వన్ మోర్ థింగ్, డైటరీ ఐటమ్స్ ఖచ్చితంగా ఎక్కువ తీసుకోండి. అండ్ ఇప్పుడు షుగర్ని డెమోనిక్గా మార్చుకోవద్దు, అంటే షుగర్ అంటే తప్ప అసలు తీసుకోకూడదు అనుకోవద్దు. ఎందుకంటే షుగర్ ఈజ్ అ కార్బోహైడ్రేట్ అండ్ యువర్ బాడీ డిరైవ్స్ అరౌండ్ 80% ఆఫ్ ది క్యాలరీస్ ఆర్ ఎనర్జీ ఫ్రమ్ sugars, glucose. Okay, that's nothing but a carbohydrate, which is a macronutrient. And hydration చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా వాటర్ సరిపడా తీసుకోండి. అండ్ డిసిప్లిన్తో ఏది మిస్ అవ్వకుండా డైలీ ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి. మేము మిస్ అవుతున్నాం కొన్ని అనివార్య కారణాలు, మీరు మాత్రం అలా మిస్ అవ్వకుండా మ్యాక్సిమం ట్రై చేయండి. అంటే ఇంకొకటి నాకు చెప్పాలి,
మిస్ అవుతున్నాం అంటే వీడియోలో మిస్ అవుతుంది, ఇలా మిస్ అవుతుంది కానీ ఇండివిజువల్గా ఎక్కడ ఏదో అవుతుందని చెప్పండి. ఎస్, మొత్తం మానేశారు కదా, మీరే మానేస్తున్నారు. యాక్చువల్లీ మీ అందరం కలిసి ఒక చోట చేయడం అనేది జరగడం లేదు. ఎందుకంటే ఒకరికొకరు ఫ్యామిలీ ఇష్యూస్ అయి ఉండొచ్చు, లేదా పర్సనల్ వర్క్ అయి ఉండొచ్చు. మళ్ళీ అందరం మీట్ అయ్యి ఒక చోట వీడియో తీసి చేయడం అవ్వట్లే. బట్ ఎవరింట్లో వాళ్ళు అయితే డైలీ కంటిన్యూ అవుతున్నాం. 100 ఎవరింట్లో వాళ్ళు చేస్తున్నారు. సో మిస్ అవ్వడం అంటే ఏదో ఇంకా మీరే మానేసి చేస్తున్నారు కదా అనుకుంటున్నాం. అస్సలు కానే కాదు. మనతో ఉన్న శ్యామ్ భాయ్ ఆల్రెడీ జిమ్లోకి వెళ్ళి మొత్తం బరువులను మోస్తుంటాడు ఇప్పుడు ఈ టైంకి. భయ్ ఇప్పుడు దాకా మేడతున్నా ఆ డాన్స్ ఈ డాన్స్ చేసేస్తుంటాడు. షఫుల్ డాన్స్ సిరీస్ మీకు మరి స్టెప్పులు నేను నేర్పించాలి. వీళ్ళతో గ్రౌండ్లో నేను కూడా చేస్తున్నాను. సో అది వీడియో చేయడం అవ్వకపోవచ్చు బహుశా, కానీ వీళ్ళ మీ ముందుకు వస్తున్నాం. రిమైన్ టైంలో ఎక్కడున్నా కానీ అవి చేస్తున్నాం. ఇలా అవ్వట్లేదు అంతే. సో ఎలా ఎందుకు కావాలంటే కొంచెం అనుమానం కానీ ఉంటాయి కదా, అది అంటే మళ్ళీ మీరే టైం మిస్ అవుతుంది కదా అని అంటారు కదా. సో అలా ఏం లేదండి. ఇంకొక లాస్ట్ 10 కొడితే నేను 20 అమ్మా. సో స్పీడ్ కొడితే అలా ఉంటుంది మరి వ్యవహారం. కొట్టే అయితే 20 కొట్టే. 10 కొట్టక నేను 10 కొడతాను. సో మనం నాటుకోడి బ్రాయిలర్ కోడి కాన్సెప్ట్ విన్నాం కదా లాస్ట్ టైం. సో మజిల్ బోన్ మీద కొంచెం ఫ్లెష్తో బయటకు వచ్చి దెన్ యూ స్టార్ట్ బిల్డింగ్ మజిల్. అదిరిపోద్దు లుక్, బ్రూస్ లీలా కట్ వచ్చేస్తుంది. లేదు బ్రాయిలర్ కట్లుగా బలిసిన దాని మీద ఇంకా బలిసి ఎత్తేసి వెయిట్ చేస్తే నాకు అంత నచ్చదు. మరి మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. ఎవరు ఇష్టం వాళ్ళు కదా, ఒకళ్ళు కనిపించాలనుకుంటారు, ఒకళ్ళు కనిపించకుండా బల్క్గా కనబడాలనుకుంటారు. బట్ కొంతమంది బ్రూస్ లీలా ఫిట్గా ఉండాలి, మజిల్స్ ఎక్కడ కట్లు వచ్చేయాలి. బ్రూస్ లీ కావాలి. ఎస్, ఒకప్పుడు నేను కూడా కొంచెం బల్క్ వేసి అన్నమైన కాబట్టి నాకు బ్రూస్ లీ కావాలి. ఎందుకంటే ఈ బల్క్తో చాలా కష్టాలని. ఎస్, బల్క్ అవడం వల్ల చాలా కష్టాలు ఉంటాయి. మనమే కడుక్కోలేం. తర్వాత మళ్ళా డ్రెస్సులు కూడా అన్నా, డ్రెస్సులు కూడా అన్నీ సూట్ అవ్వంటావు. ఇప్పుడు స్లిమ్ ఉన్న ఇన్షర్ట్ వేసిన అలాగ ఉంటుంది, మన అలాగ ఉంటుంది. అవును, అంటే మనం ఇప్పుడు ఇన్షర్ట్లో తిరిగేది కాబట్టి మన వృత్తి. ఎస్ 100. నేను మాట్లాడుతుంటే కొడితే ముద్ర కలిసి పడతాం నా వల్ల అవదు. సరే, ఆ విధంగా అలా పూర్తయింది ఇది. ఇంకా 10 కొట్టాలి. అయిపోయింది. 10 కొడతావా? మరి మళ్ళీ కొడుతున్నాడు ఇప్పుడే. ఇందాక 20 కొట్టాల్సింది 10 కొట్టా. ఓకే, తర్వాత మీతో కొడదాం నాగని మీరు కొడేసారు. ఓకే, దట్స్ ఆల్. సో ఈరోజు మంచి ఇన్ఫర్మేషన్ దక్కింది అనుకుంటున్నాను. బాయ్. సబ్స్క్రైబ్, షేర్, లైక్.